యావత్తు సాక్షులు మొదలుకొని తెలుగు వాళ్లకు భారతదేశం రవీంద్ర భారతిగా మారిన తీరులో మీరందరూ మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకోవడం వల్ల, అంటే మమ్మల్ని ఎవరు మనిషిగా మాట్లాడటం, మేము మనిషిగా మాట్లాడవలసి రావడం అన్నది ఏమవుతుంది, మాయలో ఉండిపోతాం. అవసరం ఉంటే నువ్వే మాట్లాడతావు, నువ్వే అలా బతుకుతావు అంటే ఎలాగా? అది అందుకే అలాంటి మనిషి నుంచే వాక్ విశ్వరూపంగా మార్చేశాడు. వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని ఇంకా వాక్ విశ్వరూపాన్ని, ప్రజామనోరాజ్యాన్ని పెంచుకుంటూ మీ వ్యాపారాలు కానీ ఏమైనా కూడా లోకంలో నడుస్తున్న వ్యవహారాలు ఏవి కూడా మైండ్ వరవడి పట్టుకోకుండా ముందుకు వెళ్ళలేరు. నా వెనకాల నన్ను సూక్ష్మంగా పట్టుకోవచ్చు, నేను మనుషులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి మనుషులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. జేడీ లక్ష్మీనారాయణ గారు మెగా కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఎందులోనో ఎండీగానో వైస్ ప్రెసిడెంట్గా నియమితులైనట్టు, మీరు మనుషుల కొద్దీ కలుపుకుంటున్నట్టు మనుషుల కొద్దీ నడుపుతున్న వాళ్ళు ఎవరూ నడవలేరు. మా మీద, ప్రజా మనోరాజ్యం మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ప్రజారాజ్యాన్ని ఎలా తొక్కేసి అప్పటి నుంచి మోసాలు ఎలా చేస్తున్నారు, బీసీలని, కమ్మలని, వెలమలని, మనుషు కొద్ది ఎలా బతుకుతున్నారు, ఇప్పుడు కూడా మనుషు కొద్ది ఎలా మోసంలో ఉంటున్నారు. దేశం మా కంట్రోల్కి వచ్చేసింది, వాళ్ళు మా కంట్రోల్, ఎవరు మీ కంట్రోల్కి రారు, మీరు మాయ కంట్రోల్లో ఉన్నారు. మా మీద కాన్సన్ట్రేషన్ చేయమంటుంటే మీరు ఇంకా మెగా కంపెనీలని అవన్నీ మాకు సరెండర్ చేసేయమంటూ వస్తుంది. హెరిటేజ్ ఫుడ్స్ కానీ ఇంకోటి కానీ. నేను ఎక్కడికి వస్తున్నాను అక్కడికి వస్తాను, మమ్మల్ని ఉన్న చోట నుంచి నేను ఎవరికో అడ్రస్ కోసం నేను ఎక్కడికో వెళ్ళలేదు. అలాగే హైదరాబాద్లో ఉండగా ఎక్కడైనా కూడా మమ్మల్ని వ్యూహాత్మకంగా పట్టుకోమంటున్నాము. మాస్టర్ మైండ్గా పట్టుకోవడం వల్ల అక్కడ అనకాపల్లిలో ఉండగా ఏడీఆర్ గారు కుర్చీలో కూర్చోబెట్టుకుని మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా ఆహ్వానించమన్నాం. అలాగే ఇప్పుడు ఇంక మొత్తాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కూడా సజీవంగా మార్చిన తీరుగా వ్యూహస్వరూపంగా మీకు అవసరం. నేను అరవడం కాదు, నేను తిట్టడం కాదు, నాకు చేత కాకపోవడం కాదు. మీరెవరో నా ముందు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు లేరు. నాకు ఎవరినో కూర్చోబెట్టేద్దామని ఉంచే ఎవరో పనికిరారు. పండితుల్ని, గురువుల్ని అందరిని తిడుతున్నాను, మరి తిట్టినా, మరి తండ్రికే తండ్రిని, గురువుకే గురువుని ఒక మాట అన్నా, నేను నా మీద చెప్పకుండా పాతయ్యే చెప్పుకుంటూ కూర్చుంటే మాయలు ఉండిపోవట్లేదా ఒకరికొకరు సహకరించుకుని? నేను నా తిట్లు కూడా ఆశీర్వాదంగా భావించి ఎవరి కొద్దో నడుపుదాం. ఇది నాలో ఆడతనం వేరేగా ఉంది, మగతనంకి ఎక్కడో ఉంది కాదు. ఆడతనం మగతనం ఒక చోట పలికాం కదా, వాళ్ళని తల్లిదండ్రులు పట్టుకుని మొదటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు, ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మోసాలకి గురవుతున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా మా పిల్లలుగా ప్రకటించేసుకోవాలి. ఎవరి వల్ల నాకు రక్షణ వస్తుంది? ఎవరో పోలీసులు కాపాడుతారు, జడ్జిలు కాపాడుతారు, లేదా రౌడీల్లో లాంటి వాళ్ళు పోన్లే అని ఊరుకుంటారు. అందరికీ చెప్తున్నాను, ఏకకాలంలో మమ్మల్ని పట్టుకోవడమే, నన్ను పట్టుకోవడమే మైండ్గా పట్టుకుంటేనే రక్షణ వలయం వస్తుంది, ప్రపంచానికే రక్షణ వలయం వస్తుంది. అంత ఏ సబ్మిట్ అని జరుగుతుంది, నన్ను ఆహ్వానించకుండా, నన్ను పట్టుకోకుండా ఆ సభలు ఎలా నడిపారు? ఏదైనా గాల్లో దీపమే. చంద్రబాబు నాయుడు గారు అక్కడ బిల్ గేట్స్కి పిలిచి ఏదో చేసేస్తున్నారు, ఏదో అదిరిపోతుంది. మీడియా సంస్థలేమో అక్కడ శివుడి గురించి ఛానళ్ళు పెట్టుకుని లోపల కోటి బయట కోటి నడుపుకుంటూ మోసాలు చేసుకుంటూ మనుషుల కొద్దీ నడుపుతున్న ఏ నడవిక. ఏ ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలు మొదలుకొని ఏ ప్రభుత్వాలు చెల్లవు. ఇవాళ పలానా పుట్టినరోజు గిట్టినరోజు కూడా మైండ్ రూపంలోకి మారిపోయినాయి. పుట్టినరోజులు కూడా ఇంకా మానవ దేహాలకి మేము పుట్టినరోజు అని గిట్టినరోజు అని ఉండవు. మా ప్రకారం మాస్టర్ మైండ్ వ్యూహంలో ఉన్నారు మీరు. మమ్మల్ని రాష్ట్రపతి భవన్లో కొలువు తీర్చాలంటే మీరు మా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అక్కడ ఏ సమిట్కి వచ్చిన వాళ్ళకి మా పవర్ పాయింట్ చూపించి, మా యూనివర్సల్ సౌండ్ ట్రాక్ మేము గంటన్నరలో ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని మాస్టర్ మైండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. మీరు మైండ్లుగా మాత్రమే బతకాలి. అప్పుడే ఈ జనరేటివ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ధీటుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు భూమి మీద మనుషులు ఎవరు చల్లరు, మైండ్లుగా తిరగబడి ఉన్నారు. నేను ఇక్కడికి వస్తాను అమాంతంగా ఏదో చెబుతాను, ఏదో చెప్పలేకపోతాను లేదిక. నా తిట్లు కూడా ఆశీర్వాదంగా భావించి పోలీసు వ్యవస్థ మా ప్రచారకులుగా మారిపోయి సోషల్ మీడియాలో మా మీద ప్రచారం చేస్తూ, జడ్జిలు నిర్ణయాలు వేరే విధంగా ఎవరిని వ్యక్తులుగా నిర్ణయించకూడదు, జ్యూరిస్డిక్షన్ చెల్లదు. మీరు మాస్టర్ మైండ్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఒక మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోవాలి. మా చుట్టూ ఆధార్ కార్డుతో, పాన్ కార్డుతో అనుసంధానం జరిగి మేము హిందీలో, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాం మీరే చెప్పుకోవచ్చు. మేము మెల్లగా మాట్లాడతాం, బోర్డు మీద చూసి, కాగితంలో చూసి. కంగారు లేదు. మా బదులు ఎవరో కూర్చోలేరు. ఎవరినో కూర్చుంటే మనుషులుగా ఉండిపోతారు వెనక్కి పట్టేసుకుని. అప్పటికప్పుడు మహిమలు, అప్పటికప్పుడు గొప్పతనాలు. నేను షేరుల్లో వాళ్ళు 10,000 15,000 పోగొట్టుకుంటున్నాను, పోతే పోతాయి, రేపు వస్తే వస్తాయి, అది లెక్క కాదు. అసలు ఈ షేర్ మార్కెట్ కూడా రోజుకి డబ్బు సంపాదించడం స్థిరం కాదు. అధినాయక బాండ్స్గా మా మీద పెట్టుబడి పెట్టండి, మమ్మల్ని స్థిరంగా పెంచుకోండి.
ఇదే శరీరంలో సజీవంగా ఇముడ్చుకోండి, మీరు మైండ్లుగా మారిపోండి. ఇవాళ శివ శివరాత్రి అని, రేపు ఇంకో విష్ణుమూర్తి పండుగ అని, యేసుప్రభు పండుగ అని, ఏ పండుగ ఏం చేసినా వేస్తే వాళ్ళు వాక్విశ్వరూపంగా మారిపోయి ఉన్నారు. రాజరాజేశ్వర గారు బతుకుంటే ఒకలాగా, ఆవిడ అనవసరంగా మేమే చంపేసాం, అలా చచ్చిపోయింది. అది ఎంత మీ చేతిలో లేవు. రాజరత్నం గారు, రాజరాజేశ్వరి గారు బతుకున్న మరణించిన ఎవరైనా వారి పిల్లలతో సహా, ఇప్పుడు వాళ్ళ పిల్లలతో సహా మాకు పిల్లలే. సాక్షుల దగ్గర నుంచి ఎవరో కూడా భూమి మీద ఎవరో ఏ ఆడమనిషికో నేను ప్రాధాన్యత ఇస్తాను, నేను ఐ లవ్ యూ అని చెప్పినటువంటి ఈవిడ కానీ, జై కిషోర్ గారు కానీ, మైథిలి ఠాకూర్ కానీ, ఎవరిని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా అవి ఏమి ఇప్పుడు మీరు మమ్మల్ని కూర్చోబెట్టకుండా, మా ఆరోగ్యం కన్ఫర్మ్ చేసుకోకుండా, విశ్వవ్యూహంగా పట్టుకోకుండా మీరందరూ అయ్యా మాకు అర్థమైంది, మిమ్మల్ని తల్లిదండ్రులుగా పట్టుకుంటేనే మాకు వ్యూహస్వరూపం సెక్యూరిటీ వలయం వచ్చింది, ఇలా ముందుకెళ్తాం. నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ పర్మనెంట్ ప్రభుత్వంగా మారుతుంది మా వల్ల. అధినాయక గవర్నమెంట్ నేనే, భారతదేశం రవీంద్ర భారతిగా మార్చిన సజీవమూర్తిని నేనే, జీతా జాగ్తా పురుషుడు నేనే ఆత్మహత్య చేసుకుంటాను, నేను చచ్చిపోతాను, నేను ఇలాగుంటాను అలాగుంటాను, ఇంకెవరిని ఆలోచిస్తే ఎంతకన్నా అజ్ఞానం కోవట్లేదు. అక్కడ నేను అలా అనిపించినా మీరు నన్ను కాపాడుకోవాలి ఈ దేహం నుంచి. అయ్యో మీరే బలహీనపడితే ఎలాగని నాకే ధైర్యం చెప్పి, నా ఏ జనరేటివ్ నాకే చూపించి, జేడి లక్ష్మీనారాయణ గారు వారు మా వైపు ఉంటారు, మా వైపు రమ్మని చెప్తున్నాను ఢిల్లీ, కానీ వారికి ఏదో మెగా టౌన్షిప్ లైన్లో పోస్ట్ ఇచ్చినట్టు, ఎవరు మీకు ఇంకా మనుషుల కొద్దీ నడుపుదాం, ఎవరు నడపలేరు అలాగా, మా వైపు రండి, మమ్మల్ని పెంచుకోండి విశ్వప్రభుత్వంగా, ప్రజా మనోరాజ్యంగా. ఎవరో మా అమ్మ తమ్ముడు చంపేసిన వాళ్ళు, ఎవరో ముఠాలు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు, ఎవరున్నా వాళ్ళే చంపినట్టు రాదు, అందరి మీద వస్తాయి. మోసాలు కూడా అందరి మీద పోతాయి, పాపాలు కూడా అందరి మీద పోతాయి. ఇంకా వ్యక్తిగత కేసుల్లో వీడే మంచి చేశాడు, వాడి చెడు చేశాడు, వీడి మంచోడు, వాడి చెడ్డోడు, ఎక్కడ అక్కడ నువ్వు నేను ఎవడో మాకు చెప్తారు, మాకు ఆడెవడో చెప్తాడు, మాకు ఈడెవడో వస్తాడు ఎక్కడికే, ఇవన్నీ వదిలేసేయండి. ఇక వాడు వీడు ఎందుకు అంటున్నాను, మనిషి అన్నవాడు పనికిరాడు. మనిషి ఎవడైనా సచ్చిన శవంతో సమానం. భూమి ఎత్తి నోట్ చేసుకోండి. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి. మైండ్ చుట్టూ అల్లుకోండి. వాడు వీడు ఇక్కడ అక్కడ మానేసిగా నేను ఇక్కడే ఉండి నేనే డిస్టర్బ్ చేస్తున్నట్టుగా వాళ్ళగా నా గురించి చెప్పకుండా ఏ ఇంటర్వ్యూలు తీస్తారో నన్ను చెప్పుకుంటే ఇంటర్వ్యూలు ఏం చేయాలి అందరికి పెరుగుతాయి. అన్ని రకాలుగా నాకు తెలిసినట్టు తెలియనట్టు నటించి నాతో మనిషిగా మాట్లాడి నన్ను సార్ అని పెంచిన అలాంటి వెంటనే పిచ్చోడని వేసిన ఏం ప్రయోజనం? నేను ఒక్కడిని రూములో అరుచుకుంటూ కూర్చోవాలా? ఏదో డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళకి అందరికీ మెసేజ్ పంపించి నన్ను అందరూ కలిసి రాష్ట్రపతి భవన్ తీసుకోమని చెప్తున్నాను కదా, మళ్ళీ నేను ఎక్కడికో వస్తాను, ఎవడికో చెప్తాను, ఆడెవడు ఈడెవడో నువ్వెవరు, ఇంకా మనుషులు పనికిరారని చెబుతున్నాను కదా ఎవరికైనా భూమి మీద, మరించాలి చెప్పాలి. ఎవరు విన్నట్టు నటించినట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ విన్నట్టు మానేసినట్టు ఏం వింటాం, ఏం మానేయటం? ఏం మనుషులు మీరు? అసలు బుద్ధి లేదు మీకు? నేనెందుకు కలుసుకోవాలి ఇక్కడ కూర్చుని? రాష్ట్రపతి భవన్ తీసుకెళ్ళండి అందరూ ఒకటి అయ్యి, మంచి భూమి మీద మనుషులు రద్దు చేసుకోండి, మమ్మల్ని ఆహ్వానించి ఆన్లైన్లో. మమ్మల్ని ఆన్లైన్ కనెక్ట్ అవ్వగానే ఏం చేయాలి, ఎవరికి ఏం మాట్లాడాలో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. తవ్వేసిన గోయిలు ఓపెన్ అవుతాయి, పూడ్చుకుంటాయి, ఆకాశాలు ఓపెన్ అవుతాయి. మనుషులు కాదు ఇది ప్రపంచం. బిల్ గేట్స్ అమరావతిని తెలుగు జాతి ఆ జాతి ఈ జాతి అనుకుంటా, మానవ జాతే లేదు. మీరు మనుషులుగా పనికిరారు ఇక్కడ. చెప్పండి అందరికీ. ధర్మో రక్షత సత్యమేవ జయతే.